నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మనం ఆరాధించుచున్న దేవుడు దహించే అగ్ని అయిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. రోషం కలిగిన దేవుడు అనంటే ఆయన అవిధేయతను సహించేవాడు కాదు, అక్రమమును సహించేవాడు కాదు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరింపకుండా చేయవారిని ఆయన కృప చూపే దేవుడు కాదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఎడల మాత్రమే కృప చూపే దేవుడు. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యం చేసినా, ఆలోచన చేసినా, తలంపులు కలిగి జీవించినా, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, న్యాయ విధులను అనుసరించకుండా జీవించిన ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేయించిన ఆమె.